లెంట్లోని 3వ ఆదివారము. 3 సిలువలు. ప్రార్థన. ఓ దేవా, మానవుని కటాక్షించినావు. మాకు రావాల్సిన శిక్ష భరించుటకు నిన్ను నీవు శత్రువులకు అప్పగించుకున్నావు. నీ కృపకు వందనములు. ఈ ధ్యానము వలన మా ఆత్మకు శాంతి, కృతజ్ఞతా హృదయము దయచేయము, వర్తమానము దయచేయము. ఆమేన్. 3 సిలువలు మరి 3 సిలువలు నేడు జ్ఞాపకము చేయుచున్నాను. అవే తలంచుకొనండి. క్రీస్తు ప్రభు కల్వరి మీద సిలువ వేయబడిన తర్వాత కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు సిలువ వేయబడిరి. అవి 3 సిలువలు. ఆ విధానము 3 సిలువలు జ్ఞాపకము చేస్తున్నాను. సిలువ అనగా బైబిల్ అర్థము. శ్రమ అనగా సిలువ. ఈ 2 మాటలకు ఒకే అర్థము. మనకు చిన్న చిన్న శ్రమలు కలుగును అనగా అవి చిన్న చిన్న సిలువలు. క్రీస్తు ప్రభువుకు గొప్ప శ్రమలు అనగా గొప్ప సిలువలు. క్రీస్తు రాకముందు సిలువ అంటే భయము అనగా శ్రమ అనగా భయము. అయితే ప్రభు వచ్చిన తర్వాత భయము లేదు, ఎందుకనగా ఆయన భరించెను. ప్రభువుకు వచ్చిన శ్రమలు క్రీస్తు ప్రభు యొక్క మనస్సుకును మరియు శరీరమునకును కలిగినవి. లోకము చాలా పెద్దది. ఆ లోకంలోని అందరి యొక్క పాపములు ఆయన మీద ఉన్నవి. అవన్నీ కలిసినా ఎంత పెద్దవగునో మనము ఊహింపలేము, కొలవలేము. అందుకే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను రాసెను. ఈ వాక్యంలో లోకమంతటి పాపములు, అన్ని పాపములు కనబడుచున్నవి. వాటన్నిటినీ మోసే గొర్రెపిల్ల కనబడుచున్నది. లోకములో ఉన్న జనులందరి యొక్క పాపములు మోయించిన గొర్రెపిల్ల కనబడుచున్నది. మరియు ఆ గొర్రెపిల్లలో దేవుడు కనబడుచున్నాడు. ఎందుకనగా అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క గొర్రెపిల్ల కాదు, అది దేవుని గొర్రెపిల్ల. సర్వలోక పాప భారమే అన్నిటికన్నా గొప్ప బరువైన సిలువ. క్రీస్తు ప్రభు ఒక మనిషి యొక్క పాపములు వేసుకొనలేదు, అనేకుల పాపములు వేసుకొని కొందరివి మానివేయలేదు. అందరి యొక్క పాపములు, అన్ని పాపములు తన మీద వేసుకొనెను. అన్ని కాలముల పాపములు వేసుకొనెను. కయ్యూను కాలము నుండి ప్రభు కాలము వరకు ఉండే వారి పాపములు, అక్కడి నుండి రేప్చర్ వరకు ఉండే వారి పాపములు, అక్కడి నుండి అంత్య తీర్పు వరకు వారందరి పాపములు ఆయన వేసుకొనెను. కయ్యూను నుండి క్రీస్తు ప్రభు సిలువ వరకు ఉన్న వారి పాపములు ఒక సిలువ. అక్కడ నుండి ర్యాప్చర్ వరకు ఉండే వారి పాపములు 2వ సిలువ. అక్కడ నుండి తీర్పు వరకు ఉండే వారి యొక్క పాపములు 3వ సిలువ. ఈ 3 సిలువలు నమ్మిన వారు ఒక జట్టు. వీరికి విముక్తి. నమ్మని వారి కొరకు కూడా వారి భారము ఆయన మోసెను గాని వారు అంగీకరింపలేదు. అనేకుల కొరకు చిందించెను అని వాక్యంలో కలదు. ఎవరు ఆ అనేకులు? నమ్మిన అనేకులు. నమ్మని వారు అనేకులు కలరు. అయితే నమ్మని వారు అంగీకరింపలేదు కనుక అందరి కొరకు చిందించెను అని వ్రాయబడినది వారు అందుకోలేదు. అనేకుల కొరకు అనగా నమ్మిన అనేకుల కొరకు అని అర్థము. కయ్యూను కాలం నుండి ఎలాగ మోసెను? ఆయన వట్టి మనిషి అయి ఉండి సిలువ మీద ఉండే మోయలేదు. ఆయన దేవుడు గనుక మోయగలిగినాడు. ఆయన దేవుని గొర్రెపిల్ల గనుక కయ్యూను దగ్గర ఉన్నాడు. అప్పటి నుండి ఉన్నవారికి విమోచన. లోక పాపములు మోయట ఆయనకి ఇష్టమైన. ఉదాహరణకు, ఒకరు సంతర్పణ చేసిన వారు, అందరి కొరకు చేసినవారు. అయితే రాని వారికి అందదు కదా. వారు రానందున వారికి సిద్ధము చేయలేదని అనరాదు. వారికి ఉన్నది కానీ వారు రాలేదు. అలాగే క్రీస్తు ప్రభు అందరి కొరకు మోసినది బలమైన సింహము కాదు, పెద్ద ఏనుగు కాదు, పెద్ద ఒంటె కాదు, సాధువైన గొర్రెపిల్ల. ఆయన గనుక విసుక్కొనలేదు, మోయననలేదు. సహించినందుకు క్రీస్తు ప్రభువుకు జయము. లోక పాపములు ఒక సిలువ, అంతరంగ సిలువ. క్రీస్తు ప్రభు యొక్క అంతరంగము లేక మనస్సు ఈ సిలువను మోసినది. అన్న, కయప, సన్హెడ్రిన్, హేరోదు, పిలాతు ఈ కోర్టులలో చేయని నేరములు సిలువ, ఈ అంతరంగ సిలువలో ఉన్నాయి. లోక పాపములన్నీ వేసుకున్నది మొదటి సిలువ. ఇక్కడ క్రీస్తు ప్రభు నేరములు సిలువ మోసారు అనగా ఆయనలో నేరములు లేకపోయినను నేరములు చేసినాడని మోపిన నేరాలన్నీ ఆయనకు ఒక సిలువై ఉన్నవి. మొదటి సిలువలో లోకస్తుల పాపములన్నీ కయ్యూను వద్ద నుండి సజీవుల తీర్పు వరకు ఉన్న వారందరి పాపములు ఆయన మోసారు. అంత పొడుగైన సిలువ అది. ఇక్కడ ప్రత్యేకమైన సిలువ కలదు. ఆ సిలువ ఏమి? తాను మనిషి అయినప్పటికీ దేవుడనని చెప్పుకొనిచున్నాడనిరి. అది ఒక నేరము.
ఎవడు దేవుడని చెప్పుకొనునో వాని చంపవలనని మోషే ధర్మశాస్త్రము చెప్పుచున్నదనిరి. అది ఒక నేరము. యూదులు రాజులని చెప్పుకొనుచున్నాడు, అడిగి చూడండి, అది ఒక నేరము. గలిలయ మొదలు యూదయ వరకు చక్రవర్తికి పన్ను ఇవ్వద్దని ప్రజలను రేపుచున్నాడు. ఇది గవర్నమెంట్కు విరోధముగా నేరము. దేవుడనని చెప్పుకొనుట దేవునికి విరోధముగా నేరము. సన్హెడ్రిన్ సభకు విరోధముగా రాజునని చెప్పుకొనుట, గవర్నమెంట్కు విరోధముగా తిరుగుబాటు నేర్పుట, ఈ 3 గొప్ప నేరములు ఆయన మీద మోపినారు. ఆ కాల ప్రజల సిలువలు 3, నేరములు 3. ఈ నేరముల వల్ల మనసునకు హాని, చింత, విచారము. ఆయనలో నేరములు లేకపోయినా నేరములు మోపినారు. 1వ సిలువ దైవత్వం యొక్క సిలువ. అది దేవుని గొర్రెపిల్ల తప్ప మరెవ్వరూ మోయలేని సిలువ, ఇంకెవ్వరూ మోయలేని పాపము. 2వ సిలువ ప్రభు యొక్క మనుష్యావతార సిలువ. క్రీస్తు ప్రభు తానే మనుషుని యొక్క సిలువ. 1వ సిలువ దేవత్వం మీద పడిన సిలువ. 2వది ఆయన మానవత్వం మీద పడిన సిలువ. మనుషులందరి మీద మోపవలసిన నేరములు ఆయన మీద ఉన్నవి. అనేక కోట్ల జనులు చేసిన పాపములు మోసిన ఆయన ఈ 3 నేరములు మోయలేడా? క్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఒక బంటు బల్ల మీద పొడిచినప్పుడు నీరు రక్తము కారెనని కలదు. రక్తము కారుట సహజము కానీ నీరు కారుట సహజము కాదు. ఆయన శరీరంలో నీళ్ళెక్కడివి? గురువారము పస్కాలో నీళ్లు త్రాగినాడేమో. తోటలో నీళ్లు లేవు, దారిలో లేవు, శిలువ మీద నీళ్లు లేవు గనుక ఈ నోరు మనోవిచార జలము. అయ్యో, నా గుండె నీరైపోయినది, మనసు నీరైపోయినది అందుము కదా. ఆయనకు విచారము కాదా? లోక పాపములన్నీ మోస్తే కొందరే అంగీకరించినారు, అందరూ అంగీకరించలేదు. విచారము కాదా? లేనిపోని నేరాలన్నీ వేసినారు, విచారము కాదా? ఈ 2 విచారముల వలన ఆయన రక్తము నీరాయను, అందుచేత నీరు కూడా కారెను. కర్ర సిలువ. లోక పాపములు లోకమునకు సంబంధించినవి. నేరముల సిలువ, లేనిపోని నేరముల వలన మనస్సునకు కలిగిన సిలువ. కర్ర సిలువ. ఇది శరీరమునకు సిలువ, ఆత్మకు విచారము కలిగించే సిలువ, మనస్సుకు బాధ కలిగించే సిలువ, శరీరమునకు బాధ కలిగించే సిలువ. 3వది మనుష్యావతార శరీరమునకు సిలువ. ఈ కర్ర సిలువ చాలా భారమైన సిలువ. ఎంత భారం లేకపోతే అలసి తూలిపోవును, ఇంకొకరి మీద ఎత్తవలసి వచ్చును. ఈ 3ను భారమైనవి. ఏది ఎక్కువ భారమైనది? నా పాపముల భారము ఆయనకు ఎక్కువ బాధకరమైనదని మనము హృదయములలో ధ్యానింపవలసినది. ఈ 3 సిలువలు ధ్యానించుచు మీ హృదయములలో దుఃఖంతో నింపుకొనవలని చెప్పుటలేదు. ఆయన 3 సిలువలు మోయట మానవుల కొరకే, దుఃఖపడుటకు కాదు కానీ సంతోషించి స్తుతించుటకే. ఆయన మీ వ్యసనములను, శిక్షను, వ్యాధులను భరించెను. ఈ 3 సిలువలు మన మీద నుండి తీసివేయుటకే ఆయన వాటిని మోసెను గనుక కృతజ్ఞతతో ఉండవలెను. ప్రభువా, లోక పాపముల సిలువ, నేరముల సిలువ, కర్ర సిలువ మోసినావు. నా వ్యాధి సిలువ, శిక్ష సిలువ, వ్యసనముల సిలువ మోసినావు గనుక నీకే వందనములు అని చెప్పుట ఈ మంచి శుక్రవార ధ్యానమై ఉన్నది. అందరూ మంచి శుక్రవారమున దుఃఖముతో ఇందురు. ఈ దినము దుఃఖాంత దినము. నేటి ధ్యానమును బట్టి 3 సిలువలు మోసిన క్రీస్తు ప్రభు మనలను అట్టి దుఃఖానంద స్థితిలో స్థిరపరచును గాక. ఆమేన్.